భారతదేశంలోని ప్రధాన నదులలో ఒకటైన గోదావరి నది శతాబ్దాలుగా అపారమైన జీవనానికి మరియు జీవనాధారానికి మూలం. అయినప్పటికీ అది దాని ఒడ్డున పొంగి ప్రవహించినప్పుడు అది వినాశకరమైన వరదలను కూడా తీసుకురాగలదు. వర్షాకాలంలో తీవ్రమైన వర్షపాతం కారణంగా తరచుగా సంభవించే ఈ వరదలు గణనీయమైన నష్టాన్ని మరియు బాధలను కలిగిస్తాయి. గోదావరికి వరదలు వచ్చినప్పుడు ఆ ప్రభావం చుట్టుపక్కల వర్గాలపై విషాదకరంగా ఉంటుంది. మొత్తం గ్రామాలు నీట మునిగే అవకాశం ఉంది. వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టారు. అనేక కుటుంబాలు జీవనోపాధి కోసం ఆధారపడిన వ్యవసాయ క్షేత్రాలు కొట్టుకుపోయి ఆహార కొరత మరియు ఆర్థిక కష్టాలకు దారి తీస్తుంది. పారిశ్రామిక కార్యకలాపాలు, వ్యవసాయ ప్రవాహాలు మరియు శుద్ధి చేయని మురుగు గోదావరి నది మరియు దాని వరద ప్రాంతాలను కలుషితం చేశాయి. ఈ కాలుష్యం నీటి నాణ్యత, జలచరాలు మరియు తాగునీరు మరియు నీటిపారుదల కోసం నదిపై ఆధారపడే స్థానిక సంఘాల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. వరదలు చాలా ప్రమాదకరమైనవి కాబట్టి సురక్షితంగా ఉండటానికి అనేక జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. జాతీయ వాతావరణ సేవ లేదా స్థానిక అత్యవసర నిర్వహణ వంటి విశ్వసనీయ మూలాల నుండి వాతావరణ నివేదికలు మరియు వరద హెచ్చరికలతో తాజాగా ఉండండి. వాతావరణ యాప్లను ఉపయోగించండి మరియు నిజసమయ నవీకరణల కోసం NOAA వాతావరణ రేడియోను వినండి. ఓకే అండి, ఇప్పటిదాకా ఏఐ వ్యాఖ్యాతలు చెప్పింది విన్నారు కదా. తాత్పర్యం, నేను పొద్దున్న రాజమండ్రి వెళ్ళాను, సరదాగా ఫ్లడ్స్ వీడియో పెట్టడానికి అసలు ఏఐ వ్యాఖ్యాతలు ఎలా చెప్తారు అని ట్రై చేశాను. రైట్ అండి, ఇది మన రాజమండ్రి నిమజ్జనాలు చాలా బాగా చేస్తున్నారు. ఏర్పాట్లు అద్భుతంగా చేశారు. నిజంగా గవర్నమెంట్ వారు ఆ వచ్చినటువంటి విగ్రహం ఏదైతే ఉందో గట్టున వాళ్ళకి అప్పగించినట్లయితే చాలా జాగ్రత్తగా వాళ్ళు ఆ లోపల నిమజ్జనం అనేటటువంటిది చేస్తున్నారు. ఇది చాలా మంచిదండి. ఆ లోపల వేయాల్సిన తుక్కు ఏదైతే ఉందో ఆ తుక్కునంతా, అంటే తుక్కు అంటే ఐ మీన్ వ్యర్థాలు, ఇవన్నీ డెకరేషన్కి వాడే రంగు కాగితాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయట ఒక చోట పెట్టేస్తున్నారు. ఆ వ్యర్థాలు కలవకుండా. కానీ మన తెలివైన వాళ్ళు ఏంటంటే బ్రిడ్జి విభాగం దాకా వెళ్ళి ఆ బ్రిడ్జి మించి నీళ్ళల్లో వేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ వేయనివ్వట్లేదని చెప్పేసి. దయచేసి అటువంటి వద్దు. అవన్నీ పెట్టేది మన కోసమే. అవన్నీ గోదావరిలో కలపద్దండి. ఎందుకంటే రంగు కాగితాలు, ముచ్చుతగర కాగితాలు కలపద్దు. ఈ గోదావరిని మీద ఆధారపడి ఉండేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఈ జీవనోపాధి కోసం ఈ నీటిని కలుషితం చేయొద్దు దయచేసి. మంచిగా వినాయక చవితి జరుపుకున్నాము, ప్రతి సంవత్సరం జరుపుకోవాలి. అలాగే మంచిగా మన దేవుడిచ్చిన ఈ గోదావరిని కూడా కాపాడుకోవాలి. రైట్ అండి, అందరూ మంచిగా వినాయక చవితి జరుపుకున్నారు. అలాగే చాలా మంచిగా నిమజ్జనాలు జరుపుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళండి. ఓకే, బాయ్.